ఈరోజు కొద్ది నిమిషాలు నేను ఒక పుస్తకం పరిచయం చేద్దామని మీకు అనుకుంటున్నాను. హబకుక్కు. ఈ హబకుక్కు గ్రంథము పాత నిబంధనలో 35వ పుస్తకము. ఈ 770 పేజీలు ఉన్న హబకుక్కు గ్రంథము పాత నిబంధనలో 35వ పుస్తకము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హబక్ హెబ్రీ పదం అది. హబక్ హెబ్రీ పదం అది. అయితే ఆ క్రియాపదములో నుండి, హబక్ అనే క్రియాపదములో నుండి హబకుక్కు అనే ఆ పేరు రావటం జరిగింది. హబకుక్కు అంటే అర్థం ఏంటంటే హత్తుకొనుట లేదా కౌగులించుకొనుట అని అర్థము. కనుక ఎవరిని కౌగులించుకున్నాడు ఈయన? ప్రభువునే కౌగులించుకున్నాడు, ప్రభువునే హత్తుకున్నాడు. హబక్ అనే హబకుక్కు అనే ఆయన. ఈ హబకుక్కు ఒక ప్రవక్త, రెండోది యాజకుడు కూడా ఇర్మియా లాగానే. ఇర్మియా ప్రవక్త అండ్ యాజకుడు, ఏజ్కేలు ప్రవక్త అండ్ యాజకుడు కూడా. అలాగే ఈ హబకుక్కు కూడా ఒక ప్రవక్త అండ్ యాజకుడు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హబకుక్కు గ్రంథంలో చదివినప్పుడు వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు వ్రాయబడలేదు. కాలము, ఏ కాలంలో రాసి ఉంటాడు ఈ గ్రంథాన్ని అనేది కూడా అవగాహన లేదు. కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నను బట్టి మనకు అర్థమైపోద్ది వాళ్ళ ఆ కాలము అని. హబకుక్కు గ్రంథం చూస్తే ఈ గ్రంథము ఎప్పుడు రాశారు అనేది అవగాహన లేదు. అయినా మనం మాట్లాడుకుందాం. అసలు ఈ హబకుక్కు ఎవరు అని అంటే, కొద్దిమంది ఏమంటారు అంటే, ఆనాడు ఎలీషా ఒక మేడగదిలో, వాళ్ళకి ఎలీషాకి మేడగది కట్టించారు తెలుసు కదా, గనురాలైన స్త్రీ. వచ్చే సంవత్సరం కల్లా మీకు ఒక కుమారుడు కలుగుతాడు అని ఎలీషా ఆశీర్వదించి వస్తాడు. ఆ కలిగిన కుమారుడే ఆ హబకుక్కు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రుల పేరు లేదు గనక ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క హబకుక్కు చిన్ననాటి నుండి చాలా చక్కటి దైవభక్తిలోనే పెరిగినవాడు. తల్లిదండ్రుల పేరు లేదు గనక. రెండోది, మనం కొన్నిసార్లు పుస్తకం చదివినప్పుడు తల్లిదండ్రులు లేకపోయినా రాజుల పేర్లు ఉంటాయి. పలానా రాజు కాలంలో ఈయన ప్రవచించాడు అన్నప్పుడు మనకేమర్థమవుద్ది అంటే, ఆ రాజు కాలాన్ని బట్టి మనం టైం చెప్పేస్తాం, ఈయన జన్మ గురించి మనం మాట్లాడేస్తాము. కనుక ఇప్పుడు ఈయన ఎప్పుడు జన్మించాడు అని అంటే, ఇంకొక మనకి బలమైన ఆధారం ఏంటంటే, ఈయన సమకాలికులు ఉన్నారు. సమకాలికులు అంటే ఇర్మియా, ఏజ్కేలు, దానియేలు, జఫన్యా. వీళ్ళు ఈయన యొక్క సమకాలికులు అంటే సేమ్ ఏజ్ అనుకోమాకండి. ఇప్పుడు నేను మీకు సమకాలికుడిని. నా ఏజ్లో నా సమకాలికులు ఎవరున్నారో తెలుసా? 10 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు నేను జీవించిన కాలంలో. ఆ అబ్బాయిని ఎరుగుదును. 20 సంవత్సరాల అబ్బాయిని ఎరుగుదును నేను, నా సమకాలికులు. 30 ఏళ్ళోళ్ళని నేను ఎరుగుదును. 60 సంవత్సరాలోళ్ళు నేను జీవించిన టైంలో వాళ్ళు జీవించారు. 80-70 ఏళ్ళోళ్ళు కూడా జీవించిన వాళ్ళు ఉన్నారు. సమకాలికులు అని అంటే సేమ్ ఏజ్ అని కాదు. సమకాలికులు అంటే ఆ కాలంలో జీవించిన వాళ్ళు అని అర్థం. కనుక ఏజ్ డిఫరెన్స్ ఉంది. హబకుక్కు చిన్నోడే, వీళ్ళ మీద కాస్త చిన్నోడే. ఎవరి మీద అంటే ఇర్మియా మీద, ఏజ్కేల్ మీద, దానియేలు మీద, జఫన్యా. కనుక ఆయన సమకాలికుడు అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హబకుక్కులో మీకు ఒక 2 మాటలు బాగా నోటెడ్. హబకుక్కు గ్రంథం అని తెలియదు కానీ మీకు హబకుక్కులో మీకు తెలియకుండానే ప్రార్థనలో కూడా వాడుతుంటారు. ఏమిటి ఆ మాట అంటే ఒకసారి చదివిస్తా చూడండి. హబకుక్కు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము.
యెహోవా ఆ, నిన్ను గూర్చిన వార్త విని ఉమ్, నేను భయపడుచున్నాను. ఉమ్, యెహోవా ఉమ్, సంవత్సరములు జరుగుచుండగా ఉమ్, నీ కార్యము నూతన పరచుము. ఉమ్, సంవత్సరములు జరుగుచుండగా ఉమ్. దానిని తెలియజేయము. చాలండి. ఎక్కువగా ఈ పదాన్ని వాడతాం కదా మనం. ఏ పదాన్ని? సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరచు ప్రభువా. 2024లోకి వచ్చాం ప్రభువా, మీ కార్యాలు నూతనపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. ఇక హబకుక్కులో మీకు ఇక పాట కూడా ఎక్కువ పాడుతుంటారు. చాలా సందర్భాల్లో నేను విన్న సందర్భాలు ఉన్నాయి. 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ఆ, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఆ, వలీవ చెట్లు కాపు లేకయుండినను, ఉమ్, చేనిలోని పైరు ఆ, పంటకు రాకపోయినను, ఆ, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, ఉమ్, శాలలో పశువులు లేకపోయినను, ఉమ్. నేను యెహోవా యందు ఆనందించెదను. చాలండి. ఈ ఈ ప్రార్థన, ఈ యొక్క మాటలు కూడా ఎక్కువగా మనం సాధ్యంగా వాడుతుంటాము. పాటలో మనం దీన్ని పాడిన సందర్భాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హబకుక్కు గ్రంథములో ఈ రెండు కూడా ఎక్కువగా మనం ఈ 2వ అధ్యాయంలో సంవత్సరాలు జరుగుచుండగా ఆయన ఆ కార్యాలు నూతన పరుచునని, 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఏమున్నా ఏమి లేకపోయినా కానీ నేను దేవుణ్ణి సేవిస్తానని పదాలు ఎక్కువగా మన పాటలో మన ప్రార్థనలో వాడే పదాలు. అయితే ఇక హబకుక్కు గ్రంథంలోకి మనం వస్తే, మిగతా ప్రవక్తలకిను హబకుక్కి ఉన్న తేడా ఏమిటి అంటే, మిగతా ప్రవక్తలందరూ కూడా దేవుడు ఏదైతే సమాచారం ఇచ్చాడో, వర్తమానం ఇచ్చాడో అది ప్రజలకు అందించారు కదా. ఎవరైనా కానీ ఏలియాకి దేవుడు ప్రత్యక్షమై ఆహాబు దగ్గరికి వెళ్ళి ఇలాగున అని అన్నాడు. అలాగే ఇర్మియాతో ఏమన్నాడు? యెహోవా ఇలాగున పెందలకడే సెలవిచ్చి ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధమైన మాటలు మాట్లాడు అన్నాడు. హోషియాతో ఏమన్నాడు? హోషియా, నువ్వు వెళ్ళి వ్యభిచారం కలిగిన స్త్రీని పెళ్లి చేసుకోవాలి అన్నాడు. ఓకే ప్రభువా అన్నాడు. యెషయా ఏమన్నాడు? ఎవరైనా సేవకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న వారిలో అంటే, నేనున్నాను అంటే, సరే నీ నోట నా మాటలని ఉంచుతున్నాను, వెళ్ళు అన్నాడు. ఇలా అందరూ కూడా సేవకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రవక్తలు అందరూ కూడా జాగ్రత్తగా ఈ బుక్ గురించి చెప్తాను, శ్రద్ధగా వినండి. కానీ హబకుక్కు ఒక వింతైన ప్రవక్త. ఏమిటి ఆ వింతైన ప్రవక్త అంటే, అందరూ కూడా దేవుడిచ్చిన సమాచారం. యోనా ఉన్నాడు, యోనా నువ్వు నినివే వెళ్ళాలి అన్నాడు, అక్కడికి వెళ్ళి సేవ చేయి అన్నాడు. ఇలా దేవుడు కొన్ని సందర్భాలలో ఒక్కొక్క ప్రవక్తకి ఒక్కొక్క ప్రదేశాన్ని కానీ లేదా ఒక్కొక్క వర్తమానాన్ని కానీ అందించిన సందర్భాలు ఉన్నాయి. ఈ హబకుక్కు ఒక్కడే దేవుణ్ణి ప్రశ్నించాడు. హబకుక్కు అనగానే మీరు అక్కడ రాసేసుకోవచ్చు పైన హెడ్డింగ్లో ఏమని అంటే, దేవుడిని ప్రశ్నించిన ప్రవక్త. ఏమేశాడు ఈయన? క్వశ్చన్స్ ఏమేశాడు, దేవుడు ఏం ఆన్సర్ ఇచ్చాడు అనేది ఈ యొక్క పుస్తకంలో వ్రాయబడిన విషయాలు. సహజంగా దేవుణ్ణి మనము ప్రశ్నలు వేస్తూ ఉంటాం కొన్ని సందర్భాలలో. ఇక్కడ దేవుణ్ణి ప్రశ్నించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. సహజంగా అందరూ దేవుని ప్రశ్నించిన వాళ్ళే. మీరు కాముగా ఉన్నా కానీ మనసులో మీకు చాలా ప్రశ్నలు వస్తాయి. ఎందుకు ఇలా జరగాలి? దేశవ్యాప్తమైన ప్రశ్నలు కొన్ని ఉంటాయి. దేశవ్యాప్తమైన ప్రశ్నలు ఉంటాయి. మొన్న మధ్య క్రిస్మస్ నెల అనుకుంటా, శ్రీలంకలో ఒక చర్చిలో బాంబు పేలింది. చాలామంది క్రైస్తవులు చచ్చిపోయారు కదా. చచ్చిపోయినప్పుడు క్రైస్తవుల ప్రశ్న, దేవుడు ఎందుకు ఇలాగునా చెయ్యాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంట్లో ప్రశ్నలు ఉంటాయి. ఇంట్లో ప్రశ్నలు ఉంటాయి మనకి. ఏమిటి ఆ ప్రశ్నలు అంటే, ఈ సంవత్సరం ఏంటి ఎలా ఉంది అసలు? దేవుడు నాకు వాగ్దానం చూస్తేనేమో ఇలా ఇచ్చాడు, ఇలా జరిగింది ఏమిటి? మన ప్రశ్నలు ఏంటి? ఇంకా నాకు కలిగిన రోగం తగ్గలేదండి, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఇంకా పెళ్ళిళ్ళు జరగలేదేంటి? ఈ సంవత్సరం ఇంకా పంట రాలేదేంటి? ఏంటి ఎంతకాలమైన అప్పులు తీరవా? ఎంత ప్రార్థనలు, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నాం ప్రభువా, మా అప్పులు తీరవా? ఈ ప్రశ్నలు. బయట నుంచి ధనం రావాలి, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం, రావేంటి? అంటే హబకుక్కే కాదు ప్రశ్నలు వేసేది, మనం కూడా ప్రశ్నలు వేస్తూ ఉంటాం. కొన్నిసార్లు పబ్లిక్గా మాట్లాడడం కానీ బాగోదని మన మనసులో మాత్రం లేదా మన గదిలోకి వెళ్ళి ప్రార్థనలో చాలా దేవుని ప్రశ్నలు వేస్తాం. తప్పేమీ కాదు.
దేవుని ప్రశ్నలు వేయడం తప్పేమీ కాదు. ఒక ఆయన అన్నాడు, ప్రశ్నలు వేయడం తప్పేం కాదు, కానీ కపటంగా ప్రార్థన చేస్తే దేవుడు వినడు అన్నాడు. ఏదండి? కపటంగా ప్రార్థన చేస్తే దేవుడు వినడు, అది దేవుడికి ఇష్టం కాదు. యథార్థవంతుడు ప్రార్థనలో కొన్ని ప్రశ్నలు కూడా ఉంటాయి, వేదనను బట్టి. వాళ్ళు వేదనను బట్టి ఆ గదిలో కూర్చొని చాలా తగాదాడతారు దేవుడి మీద. తప్పే లేదు మీ తండ్రి మీద తగాదాడితే. ప్రియ దేవుని బిడ్డ, ప్రభా నాకు ఎందుకు చేయవు నాయన, ఇలాగెందుకు చేసావు? ప్రియ దేవుని బిడ్డలారా, మనం అరిశాక గట్టిగా అడిగాక అడగనిస్తాడు దేవుడు. అరుసుకో, ఎంతసేపు అరుసుకో, అడుగు, ఏమేం ప్రశ్నలు వేస్తావో. మనం ఆగిపోయాక అప్పుడు సమాధానం జవాబిస్తాడు ఇక ఆయన. మనం ఆగిపోయాక కూల్ అయ్యాక అప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు. అబ్బాయి ఇదిరా విషయం, ఇది విషయం, ఆవేశపడద్దు. కనుక అడగటం తప్పేమీ కాదు. ఇప్పుడు హబకుక్కు దేవుడిని ఏమడిగాడు, ఏ ప్రశ్నలు అడిగాడు అనేది ధ్యానిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇలా ఎవరైనా దేవుణ్ణి అడిగిన వాళ్ళు ఉన్నారా? హబకుక్కులాగా. ఆ 2వ అధ్యాయం చూడండి, హబకుక్కు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదముని విషయమై. చూడండి, అంటే ఆర్గ్యుమెంట్ అని కూడా అనొచ్చు. దేవుడు ఏం పెట్టుకున్నాడట? వాదం పెట్టుకున్నాడట. దేవుడితో వాదం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, దేవుడితోనే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. ఏమన్నాడు ఆ మాటలో? నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, నా వాదన, నా ప్రశ్నలు, నా ఆర్గ్యుమెంట్ దేవుడి మీద తెలియజేశాను అన్నాడు. ఓ రోజు అంటే వాదం ఎప్పుడు పెట్టుకుంటాం దేవుడితో? బాగా దేవునికి సన్నిహితులైతేనే పెట్టుకోగలరు. ఆర్గ్యుమెంట్ ఎప్పుడు పెట్టుకుంటాం మనం? బాగా పరిచయం అయితేనే దేవుడు. అబ్రహాము దేవునితో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు, లేదా వాదన పెట్టుకున్నాడు, లేదా ప్రశ్నలు వేశాడు. జాగ్రత్తగా వినండి. సొదొమ గొమొర్రా విషయంలో దేవుడు ఆ ప్రాంతాలని నాశనం చేస్తా అని అన్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాల మొత్తాన్ని కూడా నాశనం చేస్తా అని అన్నాడు. అనగానే దేవుడు బేరం పెట్టుకున్నాడన్నామా? దేవుడితో అబ్రహాము వాదం పెట్టుకున్నాడన్నామా? బేరం పెట్టుకుందామా అని అన్నాడు అని అనుకుందామా? 50 మంది ఉంటే రక్షిస్తావు ప్రభువా అని అడిగాడు. తర్వాత మళ్ళా 45 మందికి వచ్చాడు, 40 మందికి వచ్చాడు, 30 మందికి వచ్చాడు, 20 మందికి వచ్చాడు, 10 మందికి వచ్చాడు. వాదం అందామా, ఆర్గ్యుమెంట్ అందామా, లేకపోతే బేరం పెట్టుకున్నాడు అందామా, లేదా ప్రశ్నలు వేశాడు అని అందామా? ఈ రోజున హబకుక్కు దేవుణ్ణి ప్రశ్నలు వేస్తున్నాడు, ప్రశ్నలు కురిపించేశాడు అంతే. జస్ట్ మీకు నేను ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తాను ఈ పూట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రశ్నలు వేశాడు. మోషే కూడా దేవుని ప్రశ్నించాడు కొన్ని సందర్భాలలో. మోషే కూడా దేవుని కొన్నిసార్లు ప్రశ్నలు వేశాడు. ఏమిటి ఆ ప్రశ్నలు అంటే, ఓ రోజు ఇశ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తులోకి తీసుకొచ్చాడు దేవుడు, ఇశ్రాయేలు ప్రజల్ని. ఈ లోపల మోషే ప్రార్థన చేయడానికి, అందరూ కూడా జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేలీలు అందరూ కిందున్నారు, మోషే పైకి వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. ఈ 40 రోజులు ఆయన ప్రార్థన చేసి వచ్చే లోపల ఈ క్రింద ఉన్నటువంటి ప్రజలు చేసిన పని ఏమిటో తెలుసా? ఇశ్రాయేలీలు దూడం చేసుకున్నారు, ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. చేసుకొని ఏమంటారు అంటే, ఈ బొమ్మే, ఈ విగ్రహమే మమ్మల్ని ఐగుప్తు నుండి, ఈజిప్ట్ దేశాన్ని నుంచి మమ్మల్ని ఎంత బాధ కలుగుద్ది. ఈ లోపల మోషే అప్పుడే కొండ దిగుతున్నాడు, జీర్ణించుకోలేకపోయాడు ఆ మాట. విగ్రహారాధన చేస్తున్నారు, ఓకే, అదొకటి తప్పు. రెండోది తప్పు ఏమిటి అంటే, మీ మాట బాగోలేదు. ఏంటి, ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది మిమ్మల్ని ఈ బొమ్మ, ఎర్ర సముద్రం దాటిచ్చింది ఈ బొమ్మ. ఐగుప్తులో దేవుడు 10 అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని తీసుకొస్తే ఈ బొమ్మకి క్రెడిట్ ఇస్తే ఆయన ఏ విధంగా తట్టుకుంటాడు? కనుక ఈ జనాన్ని నాశనం చేసేస్తా మోషే, ఈ జనాభాలో నుండి నేను తప్పించి ఈ జనాభాని నాశనం చేస్తా. వీలైతే నీకు నేను క్రొత్త జనాంగాన్ని ఇస్తా, వాళ్ళకు నువ్వు నాయకుడిగా ఉంది, కానీ ఈ ప్రజలకు నాయకుడిగా వద్దు అని అనగానే దేవుడిని ఏమని ప్రశ్నించాడు తెలుసా? ప్రభువా, వీళ్ళని అరణ్యంలోనే చంపేస్తావు, ఓకే,
వీళ్ళని అరణ్యంలోనే చంపేస్తావు, ఓకే, నీ మాట ప్రకారంగా. వచ్చిన ఐగుప్తీయులు ఏమంటారు తెలుసా? వాళ్ళ దేవుడు అబద్ధికుడు. ఏం చెప్పాడో తెలుసా? కనాను దేశాన్ని తీసుకెళ్తానని చెప్పి మాట ఇచ్చి దారి మధ్యలోనే చంపేశాడు అంటే అది నీకు మహిమకరంగా ఉంటుందా? ఎంత అవమానకరం. ఒకవేళ చంపడమే నీ ఉద్దేశం అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఎక్కడి నుంచి? నా నుంచి స్టార్ట్ చేయి. లేదు నువ్వు తప్పుకున్నాడు, లేదు నన్ను చంపేసాయి. ఇలాగునే దేవుణ్ణి ఏమయ్యాడు అంటే ప్రశ్నలు వేశాడు. వాళ్ళు ఏమనుకుంటారు? ఇది నీకు న్యాయమా? ప్రియ దేవుని బిడ్డలారా, హబకుక్కు ఏ విధంగా ప్రశ్నలు వేశాడో అబ్రహాము కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు వేశాడు. ప్రభువా, ఈ వయసులో నాకు పిల్లలు కలుగుతారంటావా అన్నట్లుగా శారణవుతే ఇది ప్రభువుకి ఏమైనా అసాధ్యమా? ఎందుకు ఇలాగున మీరు మాట్లాడుతున్నారు, క్వశ్చన్ వేస్తున్నారు అంటే సహజంగా మనకు వస్తాయి క్వశ్చన్లు. పైకి మాట్లాడకపోయినా లోపల అంతరంగంలోనైనా వస్తాయి, ఆలోచనలు వస్తాయి. కనుక మీరు మీ గదిలో కూర్చొని వేయండి, ప్రశ్నలు వేయండి ఆయన్ని. ప్రభు ఏంటి నాయన అన్నలుగా మీకు ఏ బాధ ఉందో అదంతా కూడా కక్కేసేయండి. తిట్టమాకండి, ప్రశ్నలు మాత్రం వేయండి. మొత్తం వింటాడు. ప్రశ్నలు వేసిన తర్వాత మళ్ళీ ఏం సమాధానం చెప్తాడో కూడా వినండి. ఇటు తిరిగి దేవుడి దగ్గర ప్రశ్నలు వేసి ఇటు తిరిగి వెళ్ళిపోమాకండి. ఆయన ఆశ్రయించేదాకా ఉండండి. పిలాతు అడిగాడు. ఏమడిగాడు? సత్యం అంటే ఏమిటి అని అడిగాడు. ఎవరిని? యేసయ్యని అడిగాడు. యేసయ్య ఆన్సర్ ఇద్దామనుకున్నాడు, వెళ్ళిపోయాడు. మీరు క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ ఇచ్చేదాకా ఉండాలిగా. అరగంట సేపు ప్రార్థనలో క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసారు. ఏంటి ప్రభువా, ఏంటి నాయన యేసునామములో అడుగుచున్నాం తండ్రి. తలుపులు తీసారు, బయటకు వచ్చారు. ఈడేంటి నన్ను అడిగినోడయ్యాడు ఆన్సర్ ఇద్దామనే లోపల మరో పిలాతులాగా ఉన్నాడు. ప్రభువు చాలా చక్కటి సమాధానం చెప్పేవాడు పిలాతుకి. సత్యం అంటే ఏంటా? నన్ను ఎందుకు సత్యం అంటారో తెలుసా? ఒక 5 నిమిషాల్లో మొత్తం పూర్తి వివరణ ఇచ్చేసేవాడు. ఈయనలా అడిగేటప్పుడు ఇటు తిరిగాడు, వెళ్ళిపోయేటప్పుడేమో అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? డెప్ప మీద ఒకటి కొడతాడు ప్రభు. ఇటు తిరుగు, డెప్ప మీద ఒకటి కొడతాడు. కొట్టి అడిగావు కదా నన్ను, ఈయన చెప్తా నేను. ప్రియ దేవుని బిడ్డలారా, హబకుక్కు అడిగాడు. యోబు కూడా దేవుణ్ణి అడిగాడు. యోబు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి, చూడకుండా చెప్పండి. ఓకే, 42 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 42 అధ్యాయాలని 4 భాగాలుగా చేసుకోవాలి. 42 అధ్యాయాలని 4 భాగాలుగా నేను చేసి చెప్తాను, వినండి. 1-2 అధ్యాయాలులో ఏముంది అంటే యోబు కలిగిన శ్రమలు, యోబుకి కలిగిన అనారోగ్యము, యోబు ఆస్తి అంతా కూడా పోయింది. ఈ 1-2 అధ్యాయాల్లో యోబు ఆరోగ్యం పోయింది, యోబు ఆస్తి పోయింది, యోబు పిల్లలు కూడా పోయారు, అంటే చనిపోయారు. ఆ 1-2 అధ్యాయాల్లో చాలా వేదన కలిగింది. కనుక ఈ 1-2 అధ్యాయాలకు ఏమని పేరు పెడుతున్నాను అంటే నిరాశలో ఉన్నాడు. యోబు గ్రంథంలో 1-2 అధ్యాయాలలో యోబు ఎక్కడున్నాడు అంటే నిరాశలో ఉన్నాడు. తర్వాత యోబు గ్రంథము 3వ అధ్యాయము నుండి 36వ అధ్యాయం వరకు ఒక లేఖ భాగం, అదొక పాఠం. ఎన్నో అధ్యాయం నుండి? 3 నుండి 36 వరకు. అంటే ఎన్ని అధ్యాయాలు? 33 అధ్యాయాలు, 34 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 34 అధ్యాయాలు. ఈ 34 అధ్యాయాలలో ఉన్న భాగం ఏమిటి అంటే యోబుని వచ్చిన 3 స్నేహితులు, లాస్ట్లో ఇంకోడు వస్తాడు 4వ వాడు, మొత్తం 4 స్నేహితులు. 5వది వాళ్ళ భార్య. ప్రశ్నల మీద పొడిచిళ్ళు, పొడవడం మీద పొడచడం, ఎడు తిరిగినా కానీ పొడిచారు వీళ్ళందరూ. ఓ ప్రక్క భార్య పొడిచి, ఓ ప్రక్క 4 పొడిచి, మామూలుగా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు వేసే ప్రశ్నలకి యోబు ఏం చేయాలో అర్థం కాక ఏం చేశాడు అంటే తన యథార్థతను రుజువు చేసుకుంటాడు. 1-2 అధ్యాయాలలో యోబు యొక్క శ్రమలు లేదా నిరాశ. 3వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు, అంటే 34 అధ్యాయాలలో
ఈ 34 అధ్యాయాల్లో తన యథార్థత ఏమిటి అంటే భార్య ఓ పక్కన అడుగుద్ది, ఏంటి అన్నీ పోయినా కానీ స్తోత్రం చెప్తావేంటి? అన్నీ పోయినా రాత్రి విన్నారు కదా యెహోషాపాతు గురించి, అన్నీ పోయినా కానీ దేవుని స్తుతిస్తావేంటి? అదేంటి ఇదేంటి ఫ్రెండ్స్ అంటారు. ఎరా నువ్వు నిజంగా భక్తిగా ఉంటే ఇన్ని కష్టాలు నీకు వస్తాయా? ఎవరికి లేని కష్టాలని నీకేనా? ఈ 34 అధ్యాయాలలో వాళ్ళు అందరూ కూడా పొడవడం ప్రారంభిస్తే అప్పుడు ఈ నోరు తెరిచి తన యథార్థతను మాట్లాడుకున్నాడు. ఏమన్నాడు అంటే, నేను అలాంటి వాడిని కాను అని దేవుడి మీద ఏం చేశాడు అంటే, అసలు నేను పుట్టినరోజే గనక లేకుండా ఉంటే పోయేది. తన యథార్థతని ప్రతి మాటలో కూడా యోబు తన యథార్థతను తెలియజేశాడు. 36 అధ్యాయాలు, 37వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు ఇక దేవుడు మాట్లాడాడు. దేవుడు యోబుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే, యోబు గ్రంథము 38వ అధ్యాయం కూడా రండి, 2వ వచనం చూడండి. ఊరికి జస్ట్ చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు, ఆలోచన చెరుపుచున్న వీడెవడు. ఇంకా కొన్ని మాటలు ప్రశ్నలు ఉన్నాయి చూడండి. 8వ వచనం చూడండి. సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు. ఇవన్నీ కూడా ఆ దేవుడు యోబును అడుగుతున్నాడు. దేవుడు హబకుక్కు గ్రంథంలోనేమో హబకుక్కు దేవుని ప్రశ్నలు వేశాడు. ఇప్పుడు యోబు గ్రంథంలో 37వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు యోబుని దేవుడు ప్రశ్నలు వేశాడు. ఏం వేశాడు అంటే చాలా చాలా 64 ప్రశ్నలు వేశాడండి. 64 ప్రశ్నలు వేశాడు యోబుని. 64 ప్రశ్నలు ఒక్కడి దానికి కూడా ఆన్సర్ రాయిలా. 64 ప్లస్ 0 64 మార్కులకి యోబుకి 0. 64 మార్కులకి 0 వచ్చింది. ఏం చెప్తాడు యోబు మంచి జ్ఞానం కలిగినోడే. పొద్దున్నే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. ఎందుకు ఉదయిస్తాడు అన్నాడు. నాకేం తెలుసయ్యా. పడమరను అస్తమిస్తాడు. ఎందుకు అన్నాడు. కొండ మీద గొరిపోతులు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? మేకలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని. అవి గడ్డి తింటాయి. ఎందుకు తింటాయి? 37 అధ్యాయం నుండి 41 అధ్యాయం వరకు కూడా నిశ్శబ్దం. కంటి చూపు కానీ యోబుకి నోటి మాటలేదు. 64 ప్రశ్నలు కురిపించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలు కనుక మీరు చదివితే 39వ అధ్యాయం చూడండి. 1వ వచనం చాలా ఉన్నాయి. అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా? లేళ్ళు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? లేళ్ళు పిల్లలు కంటాయి కదా, ఆ కాలం ఏ టైంలో లేళ్ళు పిల్లలు పడతాయి? దూడ ఏ టైంలో పిల్లలు పెట్టుద్ది? నిప్పుకోడి ఏంటి? ఏం తెలుసు నాయన ఇవన్నీ నాకేం తెలుసు? ఈ ప్రశ్నలన్నీ ఎలా ఉండిపోయాడు అంటే చాలా మౌనంగా. అందుకే దాన్ని ఏమన్నారు అంటే నిశ్శబ్ద కాలము అన్నారు. ఇక లాస్ట్కి ప్రియ దేవుని బిడ్డలారా 42వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 42వ అధ్యాయము 2వ వచనాన్ని. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరనియు నేనెప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు. అలాగున వివేచన లేని వాడైనా నేను ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడి తిని. చాలండి, నేను ఏదేదో మాట్లాడానయ్యా, ఇక నేను అనవసరంగా ఏది కూడా మాట్లాడను. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథాన్ని 4 భాగాలు చేశాం. 1-2 అధ్యాయాలలో యోబు యొక్క నిరాశ. ఓకే, 3వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు 34 అధ్యాయాలు యోబు యథార్థత. ఎందుకు ప్రభువా ఇలా చేసావు? నన్ను అసలు ఎందుకు పుట్టించావు ప్రభువా? అలాగునా నన్ను ఎందుకు ఇలా చేసావు, ఎందుకు అలా చేసావు అని అన్నాడు. అలా మాట్లాడాడు. ఇక 37 నుండి 41వ అధ్యాయం వరకు దేవుడు యోబుకి ప్రశ్నల వర్షం కురిపించాడు. ఎందుకు సూర్యుడు ఎందుకు అస్తమిస్తాడు? కుందేడు కాలం ఏంటి? ఎద్దుల కాలం ఏంటి? అది ఏంటి? ఇదేంటి? సప్తఋషులు ఏంటి? నక్షత్రాలు ఏంటి అని ఒక్కటి తెలియదు నాయన, నువ్వు అడిగింది నాకు.
అనవసరంగా మాట్లాడాను నేను. నీకన్నీ తెలుసు, ఏ టైంలో ఏది చెయ్యాలో తెలుసు, నీకే వదిలేస్తున్నాను నేను. ఇంతవరకు ఏయో నేను ప్రశ్నలు వేసా, నీకు అన్నీ తెలుసు. కనుక ఈరోజు నేను ఏమంటున్నానంటే, ఎన్నున్నా ఎన్ని పోయినా కానీ నువ్వు నాకుంటే చాలు, నా నిరీక్షణ నీవే. ఆ మాటలు అంటాడు. ఇక నేను ఎప్పుడు ఎక్కువ తక్కువ అనేది ఇక నేను మాట్లాడను. నువ్వు ఆలోచించి చేస్తావు, ఏది చేసినా కానీ నీ జ్ఞానము గొప్పది అని 42వ అధ్యాయం మాట్లాడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు హబకుక్కు దేవుని ప్రశ్నలు వేస్తున్నాడు. ఏమని ప్రశ్నలు వేస్తున్నాడో హబకుక్కు గ్రంథంలోకి వచ్చేసేయండి. 1వ వచనం నుండి చదువుకుందాం. ప్రవక్త హబకుక్కు చేసిన ప్రార్థన. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా. చాలండి. ప్రవక్తయగు హబకుక్కునొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అంటే, అమ్మ చెప్పండి, దేవోక్తి అంటే దేవుని మాట, దేవుని యొక్క మాట అని అర్థం. దేవుని మాట బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలలో ఎలా పోల్చబడిందో తెలుసా? అర్థంతో పోల్చబడింది. దేంతో పోల్చబడింది? దేవుని మాటలు. అర్థం అంతా ఏమవుద్ది? మాట్లాడుద్ది. అర్థం అంతా మాట్లాడుద్ది. ఏమని మాట్లాడుద్ది? అర్థం అంతా ముఖం మీద మచ్చ ఉంది, ఓకే. జుట్టు సరి చేసుకో, ఓకే. ఇంకెవరికైనా పౌడర్ ఎక్కువైంది, తక్కువైంది, సరిగ్గా కాలు సరి చేసుకో, ఏం చెప్పుద్ది అర్థం? మనతో స్పష్టంగా మాట్లాడుద్ది. అందుకే వాక్యాన్ని దేంతో పోల్చారు అంటే అర్థంతో పోల్చారు. అంటే వాక్యం నీతో స్పష్టంగా మాట్లాడుద్ది, నువ్వు ఎలా ఉండాలి. వాక్యమును దేంతో పోల్చారు అంటే నీళ్ళతో పోల్చారు. వాక్యమును కత్తితో పోల్చారు, ఖడ్గంతో పోల్చారు, పాలుతో పోల్చారు, మాంసంతో పోల్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అయితే బైబిల్ గ్రంథంలో తీయొద్దులే కానీ యెషయా గ్రంథంలో వాక్యం ఎలా పోల్చారు అంటే వర్షంతో పోల్చారు. దేంతో పోల్చారు? వాక్యాన్ని వర్షంతో పోల్చారు. వర్షంతో పోల్చారు. ఇప్పుడు సహజంగా వర్షం వచ్చింది అనుకోండి, మీరు తడవకుండా ఉండాలంటే ఏం చేస్తారు? గొడుగేసుకొస్తారు. వర్షం తడవకుండా అంటే ఆ ఏరియా వరకు కూడా ఇక మీరు తడవు. వర్షం విజయవాడలో వచ్చింది అనుకోండి, ఎక్కడ పడుద్ది? విజయవాడలో వర్షం వచ్చి ఎక్కడ పడుద్ది? కింద పడుద్ది. ఎక్కడైనా వర్షం వచ్చింది అంటే మా ఇంటికాడైనా సరే కింద పడుతుంది. అప్పుడు మన మీద పడకుండా మనం ఏం చేస్తాము? గొడుగు వేసుకొని మందిరానికి వస్తాం. నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఈ రోజున గొడుగేసుకొని వస్తున్నారు. గొడుగేసుకొస్తున్నారు మందిరానికి. వర్షం మీద పడనివ్వట్లేదు, అసలు వాక్యం మీద పడనివ్వట్లేదు, వాక్యం వాళ్ళ మీద పడనివ్వట్లా. అందుకే ఎందుకు మారటం లేదండి వాళ్ళు. మీరు ఎంత ఘాటుగా చెప్పినా కానీ వాళ్ళు అప్పుడు నేనేం చెప్తున్నాను అంటే గొడుగేసుకొస్తున్నారమ్మా వర్షం పడకుండా. వర్షం దేంతో పోల్చారు? వాక్యంతో పోల్చారు. ఎందుకు చాలామంది మారుతున్నారు, కొంతమంది ఎందుకు మారటం లేదు అని అంటే, వాళ్ళు బయటికి వెళ్ళే వరకు గొడుగులు తీరు, లోపల ఉన్నప్పుడు గొడుగులు వేసుకుంటారు. బయటికి వెళ్ళాక వర్షం పడేటప్పుడు గొడుగులు తీసేస్తున్నారు. అంటే చాలామంది ఇప్పుడు మీరు ఎంతమంది గొడుగులు వేసుకొచ్చారు అక్కడ చెప్పండి? వర్షం మీద పడకుండా, వర్షం అంటే దేవుడి వాక్యం, మీ మీద వర్షం దేవుని వాక్యం పడకుండా గొడుగులు వేసుకూర్చున్నారు. అయ్యో నాకు కనబడతలే ఎవరు వేసుకున్నారు, లేదా తీసేసేద్దును, తీయండి గొడుగులు తీయండి, కాస్త వాక్యం మీద పడినవ్వండి. గొడుగులు లేని వాళ్ళు ఏమో మారుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్టిజం పొందుతున్నారు, దేవుని కొరకు జీవించాలి అని అనుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక వాక్యమును వర్షంతో పోల్చారు, అద్దంతో పోల్చారు, ఖడ్గంతో పోల్చారు, ఇంకా రకరకాలుగా పోల్చారు.